ప్రస్తుతం మనతో పాటు అయితే మరి అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. అసలు అల్లు అర్జున్ కేసు ఎటు వెళ్తుంది, ఏమైపోతుంది అనే విషయాల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో మరి చిత్ర ప్రముఖులు కూడా సమావేశం నిర్వహించారు. దాని తర్వాతే నెక్స్ట్ డేనే మరి వాయిదాలు పడుతూ వస్తున్నాయి. మరి ఎందుకంటే మధ్యంతర బెయిల్కే ఒప్పుకోలేని ప్రభుత్వము ఈరోజు వాయిదాలు ఎలా ఇచ్చింది అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి లాయర్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ కేసు వచ్చేసి కూడా మరి రెగ్యులర్ బెయిల్ వచ్చి వచ్చే సోమవారానికి వాయిదా పడింది. తనది రిమైండ్ బెయిల్ వచ్చి వచ్చే నెల 10వ తారీఖుకి వాయిదా పడింది. అంటే ఈ కోణంలో చూసుకుంటే ఇప్పటి వరకు ఇంత గట్టిగా పట్టుకున్న ప్రభుత్వము అల్లు అర్జున్ కేసుని, ఇంత కఠినంగా కూడా చూస్తున్న కేసుని ఇప్పుడు వాయిదాలు కోరడం ఏంటి, వాయిదాలకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు నిన్న జరిగిన సమావేశమే కారణమా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ క్లియర్గా తనకు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ వచ్చిన్నది అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేయొద్దని. ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈరోజు వాళ్ళ అడ్వకేట్ గారు జడ్జి ముందు వాదనలు కూడా చేయడం జరిగింది. పీపీ గారు టైం తీసుకోవడం జరిగింది. అది మండేకి ఆర్గ్యుమెంట్స్ కోసం మండేకి టైం తీసుకున్నప్పుడు జడ్జి గారు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా జ్యుడిషియల్ జరిగే ఇష్యూ కాబట్టి కోర్టు పరిధిలో ఇష్యూస్ కాబట్టి కోర్టు పరిధిలోనే వెళ్తున్నవి. యాజ్ పర్ లానే వెళ్ళడం జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ ప్రముఖుల మీద, అదే సినీ డెవలప్మెంట్ గురించి, సినీ సబ్సిడీల గురించి కావచ్చు, మీరు అన్నట్టు బెనిఫిట్ షోల గురించి కావచ్చు, ఆ షోల గురించి దాని గురించి నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. అక్కడ ఆ డిస్కషన్ ఏమైంది ఏంటి అన్నది ఇప్పటివరకు సీఎం గారు కావచ్చు, సినీ ప్రముఖులు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. కానీ సినీ పరిశ్రమని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్చి సినీ పరిశ్రమకి ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉంది. పరిశ్రమను, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ కూడా చేరుకున్న క్రమంలో ఆ పరిశ్రమని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించిన బెయిల్ పిటిషన్లో తనకు బెయిల్ వచ్చింది కాబట్టి లీగల్గా తన రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులో తన తరఫున అడ్వకేట్స్ మూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా వాదోపవాదాలకి కోసం కోర్టు డేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కొంచెం హాట్ టాపిక్గా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఏం పెడుతున్నారంటే, అంటే యాజ్ ఏ మీరు లాయరు, మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలియదు కానీ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి మేము అడుగుతున్నాము దీనికి సొల్యూషను ఏంటి అంటే కూడా ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో మృతి చెందిన మహిళ రేవతి కుటుంబానికి చిత్ర పరిశ్రమ నుంచి అలాగే అల్లు అర్జున్ తరపు నుంచి కూడా మొత్తం కూడా 2 కోట్ల వరకు వాళ్ళు పారితోషికం కూడా వాళ్ళకు అందించడం జరిగింది. అంటే వాళ్ళకు పారితోషికం అందించడం వల్లే ఈ రోజున అల్లు అర్జున్కి మరి వాయిదా పడ్డాయా కేసులు, లేకపోతే ఈ పాటికి మళ్ళీ జైలుకు తరలించేవారేమో సీఎం రేవంత్ రెడ్డి గారు అని కూడా ఆ కోణంలో కూడా కొన్ని కామెంట్లు చేస్తారు. పారితోషికం అనేది అల్లు అర్జున్ గారు సినీ పరిశ్రమకు సంబంధించిన ఇష్యూ అండి. అది వాళ్ళకు అంటే ఒక బాధితురాలు కాబట్టి సహాయం చేయాలి. వాళ్ళు ప్రతి సినీ పరిశ్రమను మనం చూస్తున్నాం. ఆ వరదల రూపంలో కావచ్చు, కొన్ని మధ్య కోవిడ్ రూపంలో కావచ్చు, చాలా వచ్చినప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు చాలా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇక్కడ కూడా అంటే తను చనిపోయింది కాబట్టి ఫ్యామిలీకి భరోసానివ్వడానికి, బాబుకు భరోసానివ్వడానికి పరిశ్రమ మానవతా దృక్పథంతో చేయడం అనేది అది చాలా మంచి పరిణామం. కానీ అది చేయడం అనేది లీగల్ బెయిల్స్కి మాత్రం దానికి దీనికి ఏం సంబంధం లేదు. లీగల్గా వాళ్ళ అడ్వకేట్లు డిఫెండ్ చేసే విధానానికి, వాళ్ళు చేసే ఆర్థిక సాయానికి సంబంధం లేదు. వాళ్ళు మానవతా దృక్పథంతో చేశారు. అక్కడ ఎవరైతే రేవతి గారు భర్తున్నారో కేసును కూడా విత్డ్రా చేసుకుంటా అని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ లీగల్ ప్రాసెస్లో తన బెయిల్ ప్రాసెస్ అనేది కోర్టులో, నాంపల్లి కోర్టులో లీగల్గానే జరుగుతుంది. డిఫెన్స్ కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, ఇద్దరి వాదనలు విని కోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రేవతి భర్త కేసు వాపస్ తీసుకుంటే మరి ఈ కేసు కొట్టేసే అవకాశాలు ఉన్నాయంటారా అల్లు అర్జున్ పైన? అంటే అది క్లియర్గా మనం సెషన్ కోర్ట్ మ్యాటర్ కాబట్టి అది ట్రయల్ వచ్చిన సందర్భంలో విట్నెస్ హాస్టల్ అయితే అప్పుడు కేసును కొట్టేసే అవకాశం ఉంటుందండి, క్లియర్గా ఉంటుంది. లేదంటే ఇలాగే అంటే దీనికి సంబంధించి కూడా ఈ కేసును నాన్ అవైలబుల్గా తీసుకున్నారు స్టార్టింగ్ కూడా. మరి అలా తీసుకున్నప్పుడు ఇది ఇలాగే కొనసాగితే ఒకవేళ మళ్ళీ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్? అంటే ఇలాంటి కేసులు జనరల్గా అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్, హియర్సే ఎవిడెన్స్, ఐ విట్నెస్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఆ ఉన్న సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని ఇలాంటి కేసులలో శిక్షను కోర్టు కన్విక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఇష్యూలో మనం చూసినట్టయితే అల్లు అర్జున్ గారికి డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, తను రేవతి గారి మరణానికి తను కారణమైనట్లు ఇక్కడ
అటు తను తనకు కారణమైనట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఇక్కడ. తన సినిమాను ప్రమోట్ చేయడానికి కావచ్చు, తన సినిమాను వీక్షించడానికి కావచ్చు థియేటర్కి రావడం జరిగింది. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాబట్టి తనకు ఆర్థికంగా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.